వరుసగా 7 ఆడపిల్లలు పుట్టారు. అందరూ ఆడవారే అని ఆ తండ్రికి ఏ బాధ లేకపోయినా చుట్టూ ఉన్నవారే నిలకడగా ఉండలేకపోయారు. అందరూ ఆడవారేనా అంటూ వెక్కిరించటం మొదలుపెట్టారు. సూటిపోటి మాటలు తట్టుకోలేక వారి మాటలు తన పిల్లలను ఎక్కడ బాధిస్తాయో అని సొంత గ్రామాన్ని వదిలేసి మరో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ చిన్న పిండిగిర్ని నడుపుతూ కూతుర్లను చదివించటం మొదలుపెట్టాడు. ఆడపిల్లలకు ఎందుకు చదువు, ఓ అయ్యకిచ్చి పెళ్లి చేసేయటం మానేసి అని ఆయనకు ఉచిత సలహాలు ఇచ్చారు ఎందరో. కాని తన కూతుర్ల కోసం ఎవరి మాటా వినలేదు ఆ సీతయ్య. ఆ తండ్రి పడ్డ కష్టానికి ఆ 7 అక్కాచెల్లెళ్ళు పోలీసులుగా కొలువు సాధించి తండ్రి మీసం మెలిసేలా చేశారు. అసలు వాళ్ల కథేంటి తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కానీ దానికి ముందు చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు కొద్దిగా మీ సపోర్ట్ ఇవ్వండి. అలాగే చివరిలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. దేశవ్యాప్తంగా కమల్ సింగ్ పేరు మారుమోగుతోంది. ఇందుకు కారణం ఆయన 7 కుమార్తెలు. భారతదేశ 7 సిస్టర్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కాని బీహారుకు చెందిన ఈ 7 సిస్టర్స్ గురించి ఇప్పుడు తెలుస్తోంది. బీహార్లోని ఛప్రా జిల్లాకు చెందిన కమల్ సింగ్ కు 8 మంది కూతుర్లు, 1 కుమారుడు ఉన్నారు. అనారోగ్య కారణాలతో చిన్నప్పుడే ఓ కుమార్తె చనిపోయింది. ఇక కమల్ సింగ్, శారదాదేవి దంపతులకు మొత్తం ఆడపిల్లలే పుడుతూ ఉండటంతో అందరూ ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. గ్రామస్తుల టార్చర్తో సొంత గ్రామాన్నే వదిలేసి ఛప్రాలోని ఎక్మాకు మకాం మార్చాడు. అక్కడ వ్యవసాయం చేస్తూనే తన కుమార్తెల సహాయంతో ఇంటి దగ్గర ఓ చిన్న పిండి గిర్నీని నడిపేవారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే 7 ఆడపిల్లలను కమల్ సింగ్ చదివించారు. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటూనే బంధువులే రాబంధువుల్లాగా ఇంకా పెళ్లి చేయరా అంటూ పొడుచుకు తినే రోజులివి. అటువంటిది ఇంట్లో 7 ఆడపిల్లలు ఉన్న కమల్ సింగ్కు టార్చర్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారిని చదివిస్తే నిన్ను ఉద్ధరిస్తారా అని కొందరు, అసలు ఆడవారికి చదువు అవసరమా అని మరికొందరు, ఆడపిల్లలకు పెళ్లి చేయకుండా మగరాయుడులా చదివిస్తావా అని ఇంకొందరు. ఇలా కమల్ సింగ్ బుర్ర తినేసేవారు. అయినా సరే వారిని ఆడపిల్లలుగా కాకుండా ఆడ పులిపిల్లల్లాగే చూశాడు. వారికి ఏ లోటూ లేకుండా ఉన్న ఒక్క కొడుకుతో పాటు సమానంగా ఆడవారిని కూడా చూసుకున్నాడు కమల్ సింగ్. పిల్లలు పెరగటంతో ఖర్చులు కూడా పెరిగాయి. కాని అదే ఆదాయం ఉన్నా ఎవరినీ చదువు మాన్పించలేదు. ఉన్న డబ్బునే అడ్జస్ట్ చేస్తూ కూతుర్లను చదువుకు పంపించేవాడు. తమ కోసం తండ్రి పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన ఆ 7 అక్కాచెల్లెళ్ళు చదువుని ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. కష్టపడి చదవటం మొదలుపెట్టారు. అప్పుడే కరెక్టుగా ఎస్ఎస్బీలో పోలీస్ రిక్రూట్మెంటుకు నోటిఫికేషన్ జారీ చేసింది బీహార్ గవర్నమెంట్. దీంతో ఆ 7 పెద్దది అయిన సశస్త్ర సీమాబల్ ఎగ్జామ్కు అప్లై చేసింది. పరీక్షలు క్లియర్ చేసినా ఈవెంట్స్ మిగిలాయి. ఇది క్లియర్ చేస్తే పోస్టింగ్ ఇస్తారు. ప్రత్యేకంగా శిక్షణ తీసుకునే స్తోమత లేదు. దీంతో తమ వ్యవసాయ పొలంలోనే ఈవెంట్స్కు ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టింది. అలా 2006లో మొట్టమొదటిగా వారి కుటుంబం నుంచి ఎస్ఎస్బీలో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయింది సీమాబల్. ఇది మిగిలిన వారికి చాలా ఇన్స్పిరేషనల్గా మారింది. పెద్దక్కనే ఆదర్శంగా తీసుకుని రెండో అమ్మాయి రాణి కూడా 2009లో పెళ్లి తర్వాత బీహార్ పోలీసు శాఖలో కానిస్టేబుల్గా చేరింది. అలా ఒకరి తర్వాత మరొకరిగా అందరూ పోలీసు సంబంధిత పోస్టుల్లోనే జాయిన్ అయ్యారు. ఈ 7 జీఆర్పీ, సీఆర్పీఎఫ్, ఎక్సైజ్ వంటి శాఖల్లో పనిచేయటం మొదలుపెట్టారు. ఆడపిల్లలకు చదువు ఎందుకు అన్నవారితోనే ఆడవారికి కూడా చదువు ముఖ్యం అనిపించేలా చేశారు ఈ 7 సిస్టర్స్. తమను ఇంతలా ప్రోత్సహించిన తన తండ్రికి తమ వంతు సాయంగా గుర్తుండిపోయేలా చేయాలని అనుకున్నారు. తమ చదువుల కోసం ఎన్నో కష్టాలు పడిన తన తండ్రి ఇప్పుడు గౌరవంగా బతకాలని అనుకున్నారు. అలా అందరూ కలిసి తమ జీతాలను పొదుపు చేసి ఏకంగా 4 అంతస్తుల బిల్డింగ్ కట్టించి గిఫ్ట్గా ఇచ్చారు. దాని ద్వారా నెలకు వచ్చే 20,000 రూపాయల కిరాయితో తన తండ్రి వృద్ధాప్యంలో డబ్బు గురించి కష్టపడకుండా ఉంటాడని చెబుతున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ 7 సిస్టర్స్ ఉద్యోగాలు సాధించేందుకు ఎటువంటి కోచింగుకు వెళ్లలేదు. తమ అక్కల నుంచి మెళకువలు నేర్చుకుని కొలువుని సాధించారు. ఇక ఈ 7 సిస్టర్స్ కి వన్ అండ్ ఓన్లీ బ్రదర్ ఉన్నాడు. అతడి పేరు రాజీవ్ సింగ్. 7 అక్కల ముద్దుల తమ్ముడు రాజీవ్ సింగ్. తన అక్కలు బంగారం అని చెబుతుంటాడు. అసలు కడుపులో ఆడపిల్ల పెరుగుతుందని తెలియగానే పిండంగా ఉండగానే చంపేస్తున్నారు చాలామంది. ఇక ఆడపిల్ల పుట్టిందని తెలిస్తే నవమాసాలు కన్న తల్లే వదిలేసి వెళ్ళిపోతుంది. అటువంటిది 7 ఆడపిల్లలను పెంచి, పోషించి, చదువు చెప్పించి ఏ లోటూ లేకుండా చేసిన కమల్ సింగ్
ఎంతైనా గ్రేట్ కదా. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడంతో పాటు మా ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో అద్భుతమైన వ్యక్తుల ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషనల్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అందరిలో స్ఫూర్తిని నింపి కనీసం కొందరిలోనైనా మార్పు తీసుకురావడమే మా లక్ష్యం. దయచేసి వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మాలో భాగం కండి. జే అంటే జనం, జనం అంటే మనం అనే విషయం మాత్రం గుర్తుంచుకోండి.